నువ్వు ఎంత తీసుకొచ్చి పెట్టినా ఎంత సంపాదించి పెట్టినా అమ్మ ఈడికి కదా. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ఇంకా పొద్దున్న అయితే బాగా మంచిగా వర్షం అయితే పడుతుందన్నమాట. టైము 9:20 అయింది. వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట ఇప్పుడు నుంచి అయితే. ఇంకా నేనేమో నైట్ చికెన్ అయితే చేసిన. చికెన్ ఉందని చెప్పి సన్నీనైతే దోశ మావుదామని చెప్పి పంపించేసిన. దోశ చికెన్ తీసి నచ్చులని చెప్పి ఇంకా బయట వర్షం పడుతుందని చెప్పి మళ్ళీ ఇంటికైతే వచ్చేసింది. వర్షం పడుతుందో ఒకసారి చూసేయండి. అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నారు. పోలారా ఏం పోలా ఆడిపోయేలకు పెద్ద ఇంకా పిల్లలు అయితే ఇంటికాడ ఉన్నారు కదా, ముగ్గురం. మా అబ్బాయిలు అయితే స్కూల్ లీవ్ అని చెప్పి వాళ్ళకైతే వేడివేడిగా దోశలు అయితే చేసి నైట్ చేసిన చికెన్ అయితే ఉందన్నమాట. అదైతే వేసి ఇస్తే వాళ్ళని తింటారు. ఒకసారి వీడియో అయితే చూస్తూ ఉండండి. బియ్యం నానేయాలనుకుంటే మర్చిపోయినా, బియ్యం నానేసుకుందాంలో అన్నట్టు అనుకున్నాను. నిన్ననే అనుకున్నా కానీ గేట రేపు శనివారం కదా, పిల్లలకి స్కూల్ లీవ్ వేస్తారులే అన్నట్టు అనుకొని బియ్యం కూడా కొంచెం ఉన్నాయి, అయ్యే నానేసుకుందాం అనుకున్నాను, మర్చిపోయినా. అందుకే ఇప్పుడు మళ్ళీ దోశ పిండి అయితే తీసుకొచ్చి, మామూలుగా నేను అంగట్లో ఎప్పుడు తీసుకురాను, ఈరోజు చికెన్ ఉందని చెప్పి చేయాల్సి వచ్చింది. ఇంకా దోశలు అయితే అయినాయి. ఇప్పుడైతే దోశలు అయితే చేసిన. ఇంక చికెన్ అందరం అయితే కూర్చొని దోశలు అయితే తింటాం. కూర్చొని ఫ్యాన్ కానీ లేదా ఇంకా అన్నం అయితే కొంచెం ఉందనమాట, నైట్ చేసిన అన్నము. మేమైతే నైట్ సంగటి చికెన్ అయితే చేసుకున్నాం అనమాట. అదైతే కొంచెం చికెన్ ఉందని చెప్పాను కదా, ఆ చికెన్ అయితే ఇంకా పొద్దున్న ఇంకా అన్నం ఎందుకు అన్నట్టు నైట్ అన్నం అయితే కొంచెం ఉన్నది. అంటే సంగటి బువ్వ రెండు సంగటి అన్నం రెండు చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే మేమైతే వేడివేడిగా దోశలు చేసుకొని తినొచ్చు అని చెప్పి ఒక దోశ పిండి అయితే తీసుకొని వచ్చి దోశలు అయితే చేసుకున్నాము. శశికి
సోన్కి నాకు మూడు రోజులు మేమైతే పొద్దున్నే దోశలు అయితే తింటాము. దోశలు చికెను. The next day. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ రిక్కా వాళ్ళు కూర్చొని ఏదో మాట్లాడుతున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి వాన లేదు, వాన వచ్చి పోయినట్టుంది. బాగా ఫ్రీగా ఉంది. నిన్న మొన్న 3 రోజులు ఫుల్ వర్షం. కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. రిక్కా కాడ, పిల్లల కాడ. వేనండి, ఎందుకు రా స్కూల్కి పోలే? జ్వరము. సో గాల్స్ ఈరోజైతే వాన ఉదయం నుంచి పడలేదు. ఇంకా చూడండి బండ్లు, వాన అయితే వాతావరణం అయితే అలానే ఉంది కూల్గా. ఈరోజు ఒక్కరోజు కొంచెం లైట్గా తుప్పర్లు అయితే పడిపోయింది. 4 రోజుల నుంచి ఫుల్గా వర్షం అనమాట. ఇంట్లో నుంచి బయటకు పోయేదానికి లేదు, పని లేదు, ఏం లేదు. ఏదో ఉన్న దాంట్లోనే తింటున్నాం అనమాట. ఈరోజే కొంచెం బాగా ఎల్లడిచ్చింది, అందుకే బయటకు వచ్చాను. ఇప్పుడే టీ తాగి బయటకు వచ్చాను. సో ఈరోజు స్కూల్కి కూడా పోలే పిల్లలు అయితే. ఇంకా జ్వరం తగ్గింది. ఫస్ట్ ససికి జ్వరం వచ్చింది, ససికి లైట్కి తగ్గింది. మళ్ళీ సన్నికి జ్వరం వచ్చింది. సన్ని కొంచెం హుషారుగా ఉండేక మళ్ళీ సోనుకు జ్వరం తాగుతుంది. ఈరోజైతే స్కూల్ ఉంది. 4 రోజుల నుంచి మామూలుగా స్కూల్ లీవ్. అయితే ఈరోజు ఉంది కానీ పంపిలా, జ్వరం వచ్చిందని చెప్పి. మరి ఇంక రేపు కూడా ఉంటుందో ఏమో తెలియదు. స్కూల్ ఉంటే రేపు పంపించాలి ఎట్నో కట్ట. దొంగ దాముకొనడం స్కూల్కి ఎందుకు బాగా కాకపోతే ఇంక పాబుద్ది కాదు, పారు కూడా రోజు తరుముకుంటుంటే వెళ్తురు. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ అయితే మధ్యాహ్నం దాటింది. 4 అయింది. సాయంత్రం 4. చెప్పు ఏమన్నా. సోను బాగా మాట్లాడుతాడండి మీ కాడ. నువ్వు చెప్పురా శశి, మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ అని చేయది. ఇప్పుడు చెప్పు హాయ్ అని. నువ్వు చెప్పురా. అమ్మద్దే. సోను సైజ్ అయితే క్రిస్మస్కి డ్యాన్స్ నేర్చుకొని పోతుండ్రు అనమాట. చర్చిలో అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే నేర్పిస్తుండ్రు. మేము ఎప్పుడూ డ్యాన్స్కి పంపించిందే లేదు. అట్టా సండే స్కూల్కి కూడా బారు సరిగా. ఇప్పుడిప్పుడే కొంచెం సండే స్కూల్కి కూడా అలవాటు అవుతుందంటే, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చర్చి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పంపించాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. కొంచెం ఇప్పుడు పెద్ద అయింటారు కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోతున్నారు. ఇంకా డ్యాన్స్కి కూడా చిన్నగా అలవాటు చేసేసినాం అనమాట. డ్యాన్స్ కూడా నేర్చుకుంటుండ్రు. ఇంకా విబిఎస్ అంటున్నా. క్రిస్మస్కి అయితే డ్యాన్స్ కూడా ఉంటుంది అనమాట. చూస్తుండండి డ్యాన్స్. మామూలుగా అయితే ఇంట్లో ఉన్నప్పుడైతే ఊరికి డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు శశి. ఊరికాడు. అక్కడ ఏమంటేమో కొంచెం సిగ్గుపడతాడు అంటే వేసేదానికి ఏమో. అంతే కదా, బాగా వేస్తాడా? December 7 ఏం రోజు? ఆదివారం. అదే ఏం రోజు? ఏం రోజు అంటే సండే రోజు. ఆ రోజు అయితే స్పెషల్ డే అన్నమాట. అమ్మ పుట్టినరోజు. పుట్టింది. ఎవరు పుట్టినది? అమ్మది. December 7. నీకెడ తెలుసు? అమ్మ చెప్పింది. ఎప్పుడు?
నిన్న బయటికి వెళ్ళకపోతే ఎప్పుడో చెప్పిన ఇప్పుడు చెప్తాను. నేను పుట్టినరోజు ఒకప్పుడు పుట్టినరోజు చేసుకున్నాను. ఇప్పుడు పిల్లలు చేస్తాలా నా పుట్టినరోజు ఎప్పుడు మే ఫ్రై అయిపోయిందా? వస్తుంది మళ్ళా. పప్ప పుట్టినరోజు లేదు, అమ్మ పుట్టినరోజు లేదు. అన్నీ మీ పుట్టినరోజు చేసేలేకనే సరిపోతుంది. కేక్ తేవాలా, దానికి బదులు అమ్మ కదా పోయినసారి నాకు తెచ్చే మీరు తీసుకొచ్చి చెయ్యండి. డబ్బులు దాపెట్టి తీసుకొచ్చి చేయాలి. డబ్బులు నేను ఇచ్చేదాన్ని రోజు కొనుక్కోవటానికి ఇత్తలా అవి దాపెట్టుకొని తేవాలి. వద్దులే. ఏంద్రా మీరు ఎప్పుడు అమ్మ చుట్టూరు బయట ఉంటే బయట ఇంటికి ఇట వీలేదు వాళ్ళంతే వద్దు. ఇంటికి అది ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ చుట్టూరే ఉంటారు ఇద్దరు. ఒకళ్ళు అంతే ఇంకొకళ్ళు పోతారు. మగపిల్లలకి అమ్మ అంటే ఇష్టం అంట, ఆడపిల్లలకి నాయన అంటే ఇష్టం అంట. అందుకే ఆడపిల్లలు లేదు. నాకు కూడా మా నాయన అంటే ఇష్టం. అయితే నేనంటే ఎవరికి ఇష్టం లేదు. సన్నికి అంత. నీకా నీకా నేను అమ్మ కొడుకు ఎప్పటికైనా. నువ్వు ఎంత తీసుకొచ్చి పెట్టినా, ఎంత సంపాదించి పెట్టినా అమ్మ ఈడికి కదా.